హాయ్ అండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్సుల్లోకి 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకునే మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మష్రూమ్స్ 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకొని బియ్యం విరగకుండా 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు నీళ్ళని వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా చెమ్మచెమ్మగా ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేయండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా మష్రూమ్ పులావ్ అయితే రెడీ.